ఓం నమః శివాయ. పార్ట్ 10లో మీనాదేవి మహాదేవుని నిజస్వరూపాన్ని చూసి తన అపోహలను విడిచిపెట్టి, పార్వతీదేవి వివాహానికి అంగీకరించింది. ఇప్పుడు ఆ మహాదివ్యమైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. హిమవంతుడు తన రాజ్యంలో అపూర్వమైన కళ్యాణ మండపాన్ని నిర్మించమని విశ్వకర్మను ఆదేశించాడు. కొండలు, నదులు, వనాలు, పుష్పాలు అన్నీ ఆనందంతో కళకళలాడాయి. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, సిద్ధులు అందరూ ఈ దివ్య వివాహాన్ని చూడటానికి చేరుకున్నారు. పార్వతీదేవికి మంగళస్నానం చేయించి, దివ్య వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలతో అలంకరించారు. ఆమె ముఖంలో భక్తి, వినయం, ఆనందం కలగలిసి దివ్యకాంతి ప్రసరించింది. ఎన్నో జన్మల తపస్సు ఫలించబోతుందనే సంతోషం ఆమె హృదయంలో నిండిపోయింది. అదే సమయంలో మహాదేవుడు నందిపై అధిరోహించి, ఈసారి తన దివ్య మంగళ స్వరూపంలో బయలుదేరాడు. జటాజూటంలో గంగమ్మ, నుదుటిపై చంద్రకళ, మెడలో నాగాభరణాలు, శరీరమంతా భస్మ, ముఖంలో అపారమైన కరోన. ఆయన రూపాన్ని చూసి దేవతలందరూ హర హర మహాదేవ్ అంటూ స్తుతించారు. మీనాదేవి ఆ రూపాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నేను ముందుగా మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి మహాదేవా అంటూ నమస్కరించింది. శివుడు చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదించాడు. ముహూర్త సమయం రాగానే వేద్ఘోషల మధ్య వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు ప్రధాన ఋత్వికుడిగా నిలిచాడు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంద్రుడు, దేవతలందరూ ఆ దివ్యక్షణాన్ని వీక్షించారు. హిమవంతుడు తన కుమార్తె పార్వతీదేవి చేతిని మహాదేవుని చేతిలో ఉంచి, ఈమె నా కుమార్తె మాత్రమే కాదు, జగజ్జనని. ఈమెను మీకు సమర్పిస్తున్నాను అంటూ కన్యాదానం చేశాడు. ఆ క్షణంలో దేవలోకం పుష్పవర్షం కురిపించింది. గంధర్వులు సంగీతం ఆలపించగా అప్సరసలు నృత్యం చేశారు. శంఖనాదాలు, మంగళవాయిద్యాలు మార్మోగాయి. తర్వాత శివపార్వతులు అగ్నిదేవుడిని సాక్షిగా చేసుకుని సప్తపది నడిచారు. ప్రతి అడుగుతో ధర్మం, ప్రేమ, విశ్వాసం, సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, జీవితాంతం కలిసి ఉండే బంధానికి ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మహాదేవుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం కట్టాడు. ఆ పవిత్ర క్షణాన్ని చూసి మూడు లోకాలు ఆనందంతో నిండిపోయాయి. దేవతలు, శివశక్తుల కలయికతో సృష్టికి శుభకాలం ప్రారంభమైంది అని ప్రకటించారు. వివాహం అనంతరం హిమవంతుడు, మీనాదేవి తమ కుమార్తెకు ఆశీర్వాదాలు అందించారు. తల్లిదండ్రులకు నమస్కరించిన పార్వతీదేవి భావోద్వేగానికి గురైంది. హిమవంతుడు, లోకక్షేమం కోసం మీరు ఇద్దరూ ఎల్లప్పుడూ జగత్తుకు మార్గదర్శకులుగా ఉండాలి అని ఆశీర్వదించాడు. అందరి ఆశీర్వాదాలతో శివపార్వతులు నందివాహనంపై కైలాసానికి బయలుదేరారు. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ వారికి వీడ్కోలు పలికారు. ఆ రోజు నుండి శివశక్తుల దివ్య కలయిక సృష్టికి శాంతి, శుభం, శక్తికి ప్రతీకగా నిలిచింది. ముగింపు. కైలాసానికి చేరుకున్న తర్వాత శివపార్వతుల తొలి దివ్యలీలలు ఏమిటి? దేవతలు ఎందుకు మళ్లీ వారి సహాయం కోరారు? ఈ అద్భుతమైన కథను శివపురాణం పార్ట్ 12లో తెలుసుకుందాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.